కలిసాము లోకేష్ బాబుని చూసాము. లోనకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఒక నిమిషం కూడా ఆయనతో మాట్లాడింది లేదు. ఎంత జనం ఫుల్గా ఉన్నారు. అంతా ఇవాళ పెట్టారు కాబట్టి ఫుల్గా ఉన్నారు జనం. బయటకు వచ్చేసాం. ఇది బయట బయటకు వచ్చేసారండి. ఇది బయట నొక్కేశారు అసలు, వాళ్ళకేసి నొక్కేశారు అసలు. ఏమండి బయటకు వచ్చాం. ఇప్పుడు కార్లు వెళ్ళిపోతాడు, లోకేష్ బాబు అక్కడికి వెళ్తాడు బయటికి. ఇప్పుడు దాకా మేము దీని లోన్లో కూర్చున్నాం. ఇక్కడ కూర్చున్నాము ఇప్పుడు దాకా. ఇప్పుడు వెళ్ళి ఇంకా ఆయన లైన్లో కూర్చొని లైన్లోకి వెళ్ళి లోకేష్ బాబుని కలిసాము. కలిశాను లోకేష్ బాబుకి వెళ్ళి. ఇప్పుడు బయటకు వచ్చున్నాం. బయటకు వెళ్ళిపోతాము అనుకుంటాం. ఆయనతో ఫోటోలు దిగాం. ఎంతో ఫోటోలు దిగాం. ఇది బయటకు వెళ్ళిపోయే దారి. అంతా కృష్ణా నది ఏమండి అని వీడియోలు తినేట్లు ఇక్కడే. అది నది ఒడ్డున ఉన్నది ఇల్లు. కూర్చున్నారు కొద్దిగా. ఒత్తిడి అయిపోయింది. లోన తొక్కులాట అయిపోయింది. అసలు గోడకేసి నొక్కేసి పడిపోవడమే. ఒక నలుగురు పడిపోయేవాళ్ళని గోడ పట్టుకొని ఆపాను నేనే. నా వల్ల 4 ఆగారు, లేత పడిపోయేవాళ్ళు అందరం. 4 ఆపాను నేను గోడ పట్టుకొని. లేత 4 పడిపోయేవాళ్ళం కింద. దెబ్బలు తగిలాయి. ఎట్లా ఆపాను నేను మొత్తం. ఇప్పుడు వచ్చాము. 2ంటికి వచ్చాము మేము. 2ంటికి వచ్చాము. ఎంత గులకరాలు పేర్చారు ఇక్కడ. బయటకు వచ్చేసినాం. ఇంకెళ్ళిపోవటమేను. ఇంకెక్కడ ఉండేది లేదు. ఇంకెళ్ళటమేను. కార్లు అడిగి పెట్టున్నారు. లోకేష్ బాబు మరి బయటకు అక్కడికి వెళ్తాడేమో తెలీదు. కార్లు ఉన్నాయి. దాంట్లో ఉన్నాం మేము మధ్యాహ్నం. ఇప్పుడు ఆ బిల్డింగ్లోకి వెళ్ళి వచ్చాం. ఆ బిల్డింగ్ ఆయన ఒకసారి నుంచో అంటే ఒక లైన్లో వెళ్ళి కలిసి మాట్లాడే టైం లేదు ఇంకా ఆయనతోటి. అంతే. ఆయనతో ఫోటో దిగటం వరకే. ఫోటో దిగి అమ్మన పంపించేశారు. బయటికి వెళ్ళిపోవటం గేట్ ఇది. ఇది గేటు, బయటికి వెళ్ళే గేటు. తొక్కులాట. ఇప్పుడు జనం తగ్గారు. ఇప్పుడు మధ్యాహ్నం 2ంటికి అంచి తోపులాట. 2ంటికి అంచి తోపులాట. ఫుల్గా వచ్చారు జనం. వాటికి బ్రహ్మాండంగా జరిగింది.